వై విజయ్ని ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది దర్శకుడు కోడి రామకృష్ణ. తల్లిదండ్రుల చిత్రంలో శోభన్ బాబు గారితో యాక్ట్ చేసినప్పుడు ఆమె వయసు 13 సంవత్సరాలు. వై విజయ్ గారు సుమారు 1000 సినిమాల్లో నటించారు. మంగమ్మ గారి మనవళ్ళలో చింతామణి క్యారెక్టర్తో ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చింది, బ్రేక్ వచ్చింది ఆ సినిమాతోనే వై విజయ్. అది కోడి రామకృష్ణ గారు గుర్తించి మా పల్లెలే గోపాల్డో ఫుల్ లెంత్ క్యారెక్టర్ పెట్టారు. అందులో పులుసు పాపగా అందరూ గుర్తించారు. వై విజయ్కి ఒకసారి కోపం వచ్చిందిట. ఎందుకంటే అప్పుడు ఆమెకు 3 నెలలు. రాజాదిరాజా తమిళ సినిమా ఒప్పుకుంది. అది పూర్తయ్యేసరికి ఆవిడకి 9వ నెల వచ్చేసింది. అప్పుడు రజనీకాంత్ గారు ఆవిడని పువ్వులా చూసుకునేవారట. కానీ నిర్మాతల ఆర్టిస్టుల కష్టాలు అక్కర్లేదు, వాళ్ళ సినిమా పూర్తి అవ్వాలి అనే ధ్యాస అంతా. నన్ను వాళ్ళు షూటింగ్ నిమిత్తం చాలా ఇబ్బంది పెట్టేవారు. ఉదయం షూటింగ్కి వస్తే రాత్రి 10 గంటలకు కూడా పంపేవారు కాదు. నాది అసలే సాఫ్ట్ నేచర్. రాత్రి 11, 12 అయినా కూడా పంపేవారు కాదు. కారు దిగలేను ఎక్కలేను, ఓపిక తెచ్చుకుని కోపాన్ని చంపుకుని యాక్ట్ చేశాను అన్నారు. ఇండస్ట్రీలోకి రావాలని చాలామంది అనుకుంటారు, కానీ ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్నో మాటలు పడాలి, ఆత్మాభిమానాన్ని చంపుకోవాలి. అందుకే ఈ తరం హీరోయిన్స్ 1 లేదా 2 సినిమాల్లో కనిపించి చాలామంది మాయమవుతున్నారు. ఇది పూలబాట కాదు, దానిని మనమే పూలబాటలు చేసుకోవాలి అన్నారు వై విజయ.